ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజే స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మన రిలీజ్ అయిన ఏఎల్పి ఎన్టీపీసీ సిబిటి 1 స్కోర్ కార్డ్స్ వచ్చాయి కదా. అందులో నేను క్వాలిఫై అయ్యానా లేదా, లేదా నార్మలైజేషన్లో ఎంత స్కోర్ యాడ్ అయ్యింది, సిబిటి 2కి క్వాలిఫై అయ్యానా లేదా అనేది టోటల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఏఎల్పి స్కోర్ కార్డ్ చూద్దాం. సో నేను సికింద్రాబాద్ జోన్కి అయితే అప్లై చేశాను. సో నాది ఓబీసీ ఎన్సిఎల్. సో నేను 18వ తేదీ పడింది ఎగ్జామ్, సెకండ్ షిఫ్ట్. టోటల్గా 75 క్వశ్చన్లు ఇచ్చాడు కదా, అందులో వాడు ఒకటి ఇగ్నోర్ చేశాడు. సో 74 కరెక్ట్ క్వశ్చన్స్. సో నేను వచ్చేసి 68 అటెంప్ట్ చేశాను. అందులో 55 కరెక్ట్ అయ్యాయి, 13 రాంగ్ అయ్యాయి. సో రా స్కోర్ వచ్చేసి 50 వచ్చింది. ప్రో రోటెడ్ అంటే 100కి అవుట్ ఆఫ్ 100కి వచ్చేసి నాకు 68.4 వచ్చింది. పర్సెంటేజ్ 90.8. నార్మలైజేషన్లో 77 వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ నాకు 68 9 మార్క్స్ అయితే యాడ్ అయ్యాయి నార్మలైజేషన్లో, ఆఫ్టర్ నార్మలైజేషన్. సో షార్ట్ లిస్టెడ్ ఫర్ స్టేజ్ 2. ఎస్. సిబిటి 2కి షార్ట్ లిస్ట్ అయ్యాను. సో ఇది వచ్చేసి ఏఎల్పి సిబిటి 1 స్కోర్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్టీపీసీ సిబిటి స్కోర్ కార్డ్. సో ఇది కూడా సికింద్రాబాద్కి అప్లై చేశాను. 17వ తేదీ పడింది ఎగ్జామ్, ఫస్ట్ షిఫ్ట్. సో ఇందులో వాళ్ళు ఇగ్నోర్ చేసిన 3 క్వశ్చన్స్ ఇగ్నోర్ చేశారు. 97 కరెక్ట్ ఇచ్చాడు, నేను 92 అటెంప్ట్ చేశాను. కరెక్ట్ వచ్చేసి 65 కరెక్ట్ అయ్యాయి, తప్పు వచ్చేసి 27 తప్పు అయ్యాయి. సో రా మార్క్స్ వచ్చేసి మనకు 56 వచ్చాయి. సో అవుట్ ఆఫ్ 100కి వచ్చేసి 1 మార్క్ యాడ్ అయింది, 57 వచ్చాయి. నార్మలైజేషన్లో మనకు 65 వచ్చాయి. సో మ్యాక్సిమం 9 మార్క్స్ యాడ్ అయ్యాయి ఆఫ్టర్ నార్మలైజేషన్. నైన్ మార్క్స్ యాడ్ అయ్యాయి. సో 9 మార్క్స్ అయినా 65 వచ్చాయి కాబట్టి మన సిబిటి 2కి క్వాలిఫై అవ్వలేదు. సో నో. ఎవరెవరైతే ఈ ఎన్టీపీసీ ఏఎల్పి సిబిటి 2కి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో మీకు ఎవరెవరికి ఎన్టీపీసీ ఏఎల్పి సిబిటి 1లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు కింద కామెంట్ చేయండి. సో ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.